హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంకేత్ సంగతులు. ముందుగా అందరికీ జై శ్రీమన్నారాయణ. రండి, మనం చూస్తున్న ఈ కూటం రామానుజ కూటం. ఈ కూటం 1926లో కట్టించారు. వచ్చే సంవత్సరానికి 101 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఇందులో ఉండే పెరుమాళ్ళు భగవత్ రామానుజుల వారు, ఆండాల్ తల్లి శ్రీరామచంద్రులు, లక్ష్మీదేవి, నమ్మాల వాళ్ళు మరియు వారి పరివారం. రామానుజులంటే ఎవరో తెలుసా? సాక్షాత్తు శ్రీమన్నారాయణ శయనించే ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడే రామానుజుడిగా అవతరించారు. ఈ రామానుజులు అష్టాక్షరి మంత్రాన్ని గోపురం ఎక్కి ప్రజలందరికీ వెల్లడి చేశారు. ధనుర్మాసం 30 రోజులు ఇక్కడ చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులు, ఊర్ధపుండ్రాలు ధరించి ఉదయాన్నే 5:45 వచ్చి సుప్రభాతంతో మొదలుపెట్టి ఆండాల్ తల్లి రచించిన తిరుప్పావే పాసురాలను సేవించి ఆ స్వామి కృష్ణుడికి వినిపిస్తారంట. రంగురంగు పువ్వులతో, కొత్త కొత్త వస్త్రాలతో తల్లికి అలంకరిస్తారు. ఈ రోజు 19వ రోజు కుత్తు విలక్కై పాసురం అనగా పినబిరాటి ఇంట్లో నిద్రిస్తున్న కృష్ణుణ్ణి లేపి బయటికి పంపమని ప్రార్థిస్తున్న సన్నివేశం అని అర్థం. ప్రతి ఒక్కరూ నెయ్యి లేదా నూనె తీసుకొని ఈ దీపం ప్రమిదిలో పోసి నమస్కరిస్తున్నారు. ఎవరికైనా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు పండగలు వస్తాయి. కానీ మాకు 30 రోజులు పండగనండి. ఇక్కడ 12 మంది ఆల్వార్లు వేంచేసి ఉంటారు. వీళ్ళంది మనకి 12 ఆల్వార్లు. వాళ్ళు ఎవరో తెలుసుకుందామా? నమ్మాల్వార్, పేయాల్వార్, పొయ్గ ఆల్వార్, తిరుమజసే ఆల్వార్, పూదత్ ఆల్వార్, మధురకవి ఆల్వార్, పెరియాల్వార్, కులశేఖర ఆల్వార్, తొందరపడి ఆల్వార్, తిరుప్పాని ఆల్వార్, తిరుమంగే ఆల్వార్, ఆండాల్ తల్లి. వీళ్ళంది మనకి 12 ఆల్వార్లు. ఇక్కడ స్థానాచారులైన రామనరసింహస్వామి గారు దాదాపు 400 మందికి వేడివేడి పొంగలి, పులియోర, దద్దోజనం, చక్కెర పొంగలి వండి స్వామికి నైవేద్యం పెట్టి ఇక్కడ అందరికీ ప్రసాదం వినియోగిస్తారు. అది మరి స్వామి ప్రసాదము. అబ్బా అబ్బా, వేడి వేడి చక్కెర పొంగలి చలిలో తింటే ఉంటాది చూడండి, నోరుతుంది కదండి. అంతే కాదండోయ్, ఉదయాన్నే కాదు సాయంత్రం కూడా విష్ణు సహస్రనామం పెద్దల ముందు పిల్లలు భగవత విషయం సాయిస్తున్నారండి. జై రామానుజ అంటే చాలు మన కష్టాలన్నీ తొలగిపోతాయి. అబ్బా, చూడడానికి వినడానికి ఎంత బాగుందండి. ఈ వైష్ణవ సాంప్రదాయం 2 కళ్ళు చాలవండి. ఈ రంగరంగ వైభవం చూడడానికి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే భూమి మీదకి వచ్చి ఇక్కడే కూర్చున్నట్లు ఉన్నారు. మీరు కూడా ఈ వైభవాన్ని చూసేయండి. అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో, వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో, భరతావని భావలహరి జ్ఞాన ధ్వజమదిగో, చెరగని చిరు నవ్వుల శ్రీ భాష్యకారుడడుగో, జ్ఞానపు రూపుమాపు ఆది గురువు ఎడుగో, విజ్ఞానము నందించే జగద్గురువులరుగో, అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో, వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో. నిండుగా త్రిదండముతో నుదురు ఊర్ధ్వపుండ్రముతో కాషాయము దాల్చినట్టి కమలాక్షుని రూపంలో, నిండుగా త్రిదండముతో నుదురు ఊర్ధ్వపుండ్రముతో కాషాయము దాల్చినట్టి కమలాక్షుని రూపంలో, వైష్ణవ తత్వము చాటిన యోగీశ్వరుడడుగో, రాముని బాటే తనదను రామానుజుడడుగో, వైష్ణవ తత్వము చాటిన యోగీశ్వరుడడుగో, రాముని బాటే తనదను రామానుజుడడుగో, శ్రీరాముని బాటలో శ్రీ లక్ష్మణ స్వామిగా జయ జయ రామానుజ జయ హో, జయ జయ రామానుజ జయ హో, రామానుజ జయ జయ రామానుజ జయ హో. మన ప్రెసిడెంట్ అయిన కృష్ణాజీ గారు మరియు కమిటీ మెంబర్లు అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద ఉండి అన్ని పనులు జరిపిస్తున్నారని. మరెందుకు ఆలస్యం? మనం కూడా వెళ్లి వాళ్ళతో జాయిన్ అవుదాం. ఎందుకంటే ఆండాల్ తల్లి చెప్పారు కదా, కూడి ఇరుందు కులిందే లోరుం బావాయ్. మన రామానుజుకుంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ఎప్పుడు ఏదో ఒక భగవత్ విషయం జరుగుతూనే ఉంటుందండి. ఇది మన భాగ్యం అండి. ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన మన భగవత్ రామానుజులకి సదా నేను దాసుని. జై రామానుజ, జయ జయ రామానుజ.